ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ ముగిసింది. బంగ్లాదేశ్ సంక్షోభంపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలతో చర్చించింది కేంద్ర ప్రభుత్వం. బంగ్లాలో నెలకొన్న పరిస్థితులు, దేశ సరిహద్దుల్లో భద్రత వంటి అంశాలను నేతలకు వివరించారు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో నిన్న ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఇండియాకు వచ్చారు. ఇక్కడి నుంచి యూకే వెళ్లనున్నారు షేక్ హసీనా. ప్రస్తుతం బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు సైనికాధిపతి జమాన్. ప్రభుత్వం మారినా ఇప్పటికీ బంగ్లాలో అల్లర్లు కొనసాగుతున్నాయి. చిట్టగాంగ్లోని 4 పోలీస్ స్టేషన్లను తగలబెట్టారు ఆందోళనకారులు. కేంద్రం నుంచి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా మీటింగ్కు అటెండ్ అయ్యారు. అటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ ముగిసింది. బంగ్లాదేశ్ సంక్షోభంపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలతో చర్చించింది కేంద్ర ప్రభుత్వం. బంగ్లాలో నెలకొన్న పరిస్థితులు, దేశ సరిహద్దుల్లో భద్రత వంటి అంశాలను నేతలకు వివరించారు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో నిన్న ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఇండియాకు వచ్చారు. ఇక్కడి నుంచి యూకే వెళ్లనున్నారు షేక్ హసీనా. ప్రస్తుతం బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు సైనికాధిపతి జమాన్. ప్రభుత్వం మారినా ఇప్పటికీ బంగ్లాలో అల్లర్లు కొనసాగుతున్నాయి. చిట్టగాంగ్లోని 4 పోలీస్ స్టేషన్లను తగలబెట్టారు ఆందోళనకారులు. కేంద్రం నుంచి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా మీటింగ్ కు అటెండ్ అయ్యారు. అటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భవితవ్యంపై ఇంకా క్లారిటీ రాలేదు. నిన్న బంగ్లాలో అల్లర్లు తీవ్రం అవడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాకు చేరుకున్నారు షేక్ హసీనా. ఇండియా నుంచి లండన్ వెళ్లేందుకు షేక్ హసీనా ప్రయత్నాలు చేపట్టారు. అయితే బ్రిటన్ నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు. దీంతో 16 గంటలకు పైగా హిండన్ ఎయిర్ బేస్లోనే ఉన్నారు హసీనా. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భవితవ్యంపై ఇంకా క్లారిటీ రాలేదు. నిన్న బంగ్లాలో అల్లర్లు తీవ్రం అవడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాకు చేరుకున్నారు షేక్ హసీనా.